ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇల్లు ఎవరిదో తెలుసా? చరిత్ర సృష్టించిన మహానటుడు నందమూరి తారక రామారావుది. దాదాపు 50 ఏళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు ఆయన. రామకృష్ణ, జయకృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ, మోహనకృష్ణ, రామకృష్ణ, లోకేశ్వరి, భువనేశ్వరి, పురంధరేశ్వరి, ఇలా ఆయన సంతాన బాల్యం అంతా ఈ ఇంట్లోనే గడిచింది. వారంతా కలిసిమెలిసి ఆడుకొని పెరిగి పెద్దయింది ఈ ఇంట్లోనే. పెద్ద ఆయన ఎన్టీఆర్కు ఈ ఇంటితో ఉన్న అనుబంధం చాలా చాలా ప్రత్యేకమైంది. మద్రాసులోని పాండి బజార్కు సమీపంలో బజుల్లా రోడ్లో ఉంది ఈ భవనం. నందమూరి హౌస్ అని అందరూ పిలుచుకునే ఈ ఇల్లు ఒకప్పుడు నిర్మాతలు, దర్శకులతో కిటకిటలాడేది. ఇక అభిమానుల సంగతి చెప్పనే అక్కర్లేదు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అక్కడి నుంచి మద్రాసు చేరుకుని సరాసరి ఎన్టీఆర్ ఇంటికి వచ్చేవారు. ఆ రోజుల్లో తిరుపతి వెళ్లే యాత్రికులను, అక్కడ నుంచి మద్రాసు తీసుకెళ్లి సినిమా తారలను, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంటికి తీసుకెళ్లి ఆయన చూపించడం టూర్ ప్లానింగ్లో ఒక భాగంగా ఉండేది. ఉదయం 5 గంటల నుంచి తను షూటింగ్కు వెళ్లే వరకు తనను చూడడానికి వచ్చిన యాత్రికులను ఆప్యాయంగా పలకరించేవారు. కుశల ప్రశ్నలు వేసి ఏ ఊరి నుంచి వచ్చారో అడిగి తెలుసుకొని పంటలు ఎలా పండుతున్నాయో అడిగేవారు. సాక్షాత్తు ఆ భగవంతుడే కిందకు దిగి వచ్చి తమ కళ్ళ ముందు ఉన్నాడనే ఆనందంతో తన్మయులయ్యేవారు యాత్రికులు. ఇదిగో ఇక్కడ ఈ మెట్లు మీకు కనిపిస్తున్నాయి కదూ. తన అభిమానులతో మాట్లాడడానికి మేడపై నుంచి మెట్లు దిగి కిందకు వచ్చేవారు నటరత్న ఎన్టీఆర్. 1960లలో ఎన్టీఆర్ ఈ ఇల్లు కొన్నారు. తన అభిరుచి, అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు, మరమ్మతులు చేయించారు. 8026 చదరపు అడుగుల విస్తీర్ణంలో నందమూరి హౌస్ ఉంది. ఈ ఇంటికి ఘనమైన చరిత్ర ఉంది. ఆయన నటించిన, నిర్మించిన ఎన్నో అద్భుత చిత్రాల కథలు ఇక్కడే పుట్టాయి. ఎన్టీఆర్ను కలుసుకోవడానికి నిర్మాతలు, దర్శకులు, నటీనటులు తెల్లవారుజామున ఇక్కడికి వచ్చేవారు. ఉదయం 3 గంటలకు లేచి రెడీ అయ్యి షూటింగ్ ఉంటే మేకప్ చేసుకుని 6 గంటల నుంచి అందరితో మాట్లాడేవారు ఎన్టీఆర్. తల్లి, తండ్రి, 10 మంది పిల్లలు, ఎన్నో శుభకార్యాలు ఈ ఇంట్లోనే జరిగాయి. 1981 వరకు ఎన్టీఆర్ ఈ ఇంట్లోనే ఉండేవారు. ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. నందమూరి హౌస్కు సరిగ్గా ఎదురుగా ఉన్న ఇంట్లో సంగీత దర్శకుడు పెండియాల ఉండేవారు. ఆయనకు అవకాశాలు తగ్గి ఆర్థిక ఇబ్బందులు మొదలు కావడంతో తన ఇల్లు దర్శకరత్న దాసరి నారాయణరావుకు అమ్మేసి తను మరో చోటికి వెళ్ళిపోయారు పెండియాల. దాసరి ఆ రోజుల్లో బిజీ దర్శకుడు కావడంతో ఆయన ఇల్లు కూడా వచ్చిపోయే సందర్శకులతో సందడిగా ఉండేది. అందరితో మాట్లాడి దాసరి తెల్లారి 2 గంటలకు పడుకునేవారు. ఈ ఇంట్లో లైట్లు ఆర్పిన గంటకు నందమూరి హౌస్లో లైట్లు వెలిగేవి. ఎన్టీఆర్ ఆ సమయంలో లేచి దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేవారు. ఇలా రాత్రి పగలు అనే తేడా లేకుండా సందడిగా ఉండడంతో మన వీధికి దొంగల భయం లేదు బ్రదర్ అని సరదాగా అనేవారు ఎన్టీఆర్. ఇప్పుడంతా మారిపోయింది. దాసరి ఇల్లు అమ్మేసి హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వడంతో ఆ ప్లేస్లో అపార్ట్మెంట్ వెలిసింది. అలాగే ఎన్టీఆర్ దాసరి ఇళ్లను మరింత వేరు చేస్తూ మధ్యలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చింది. బజుల్లా రోడ్డు రూపురేఖలే మారిపోయాయి. అన్నగారు కన్నుమూయడం, పిల్లలందరూ హైదరాబాద్లో సెటిల్ అవ్వడం ఇత్యాది కారణాల వల్ల నందమూరి హౌస్ ఒంటరిగా అలా మిగిలిపోయింది. ఒకప్పుడు లైట్స్ వెలుగులో జనం రాకపోకలతో సందడిగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు కళా విహీనమైంది. చీకటి పడితే చాలు అటువైపు చూసేవారు ఎవరు ఉండరు. దాదాపు 15 ఏళ్లుగా నందమూరి హౌస్ పరిస్థితి ఇదే. ఎన్టీఆర్ జ్ఞాపకాలు అడుగడుగునా కనిపించే ఆ ఇల్లు ఇలా పాడుపడిపోవటం ఆయన అభిమానులు జీర్ణించుకోలేని విషయం. ఒక దశలో ఈ ఇంటిని ఎన్టీఆర్ వారసులు అమ్మాలని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ జ్ఞాపకాలను చెరిపేసి కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తారేమోననే భయంతో వెనక్కి తగ్గారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ ఇంటిని కొనడానికి ముందుకు వచ్చారు. ఆయన ఎన్టీఆర్ వీరాభిమాని, ఎన్టీఆర్కు దగ్గర బంధువు కూడా. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ ఇంటిని వ్యాపార అవసరాల కోసం వినియోగించకుండా ఎన్టీఆర్ జ్ఞాపకాలను మరింత పదిలిపరిచే విధంగా తీర్చిదిద్దాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ఎన్టీఆర్ వారసులకు చెప్పారు ఆయన నిజాయితీ, ప్రతిపాదన నచ్చి ఎన్టీఆర్ వారసులందరూ ఒక తాటిపై నిలిచి శ్రీనివాసరావుకు ఆ ఇల్లు విక్రయించారు. ఆ ఇంటికి ఎన్టీఆర్ హౌస్ అని పేరు పెట్టి ఆయన ఉన్నప్పుడు ఆ ఇల్లు కళాకాంతులతో ఎలా ఉండేదో అలా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించారు చదలవాడ శ్రీనివాసరావు. మరికొన్ని రోజుల్లోనే ఎన్టీఆర్ హౌస్ కొత్త హంగులు సంతరించుకుని టీవీగా నిలబడనుంది. ఎన్టీఆర్ అభిమానులంతా ఆనందించే విషయం ఇది. వ్యాపార దృష్టితో ఆలోచించకుండా ఎన్టీఆర్ హౌస్కు పూర్వ వైభవం తీసుకువస్తున్న చదలవాడ శ్రీనివాసరావు నిజంగా అభినందనీయులు. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.